Good evening, everybody. Today is 13th of August 2026, and today we have Ala Venkateshwar Garu for his scholar session, PhD scholar session on a late marriage. So let's hear from him. Ala Venkateshwaru Garu, Miko, over to you. We'll start it. Pawan, please start the presentation. ఓకే మ్యామ్. గురువులందరికీ నమస్కారం. నా తోటి మిత్రులకు జ్యోతిషాభిలాషులకు నమస్కారములు. జ్యోతిష శాస్త్రాన్ని మనకు అందించినటువంటి సూర్య పితామహో వ్యాసో వశిష్ఠోత్రి పరాశర కశ్యపో నారదో గర్గో మరీచిర్మ సురంగీరాః రోమస పాలిశ్చైవే చవనో యవనో భృగు శౌనకో అష్టదశాచైతే జ్యోతిష్శాస్త్ర ప్రవక్తః. ఈ జ్యోతిష్శాస్త్ర విజ్ఞానమును సాక్షాత్కరించుకొని శాస్త్ర సూత్రమును నిర్మించి కాలక్రమంలో మొట్టమొదటగా ఈ శాస్త్రాన్ని మానవాళికి ప్రవర్తింపజేసినటువంటి మహానీయులను ప్రవర్తకులు అంటారు. ఈ ప్రవర్తకులు 18 మందిగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నెక్స్ట్ నా గురించి నేను తెలుపుతున్నాను. ఫస్ట్ నేను మొదటగా వాస్తు పండితుని, తర్వాత జ్యోతిషంలోకి రావడం జరిగింది. మాది జగిత్యాల జిల్లాలోని కతలపూర్ మండలం భూషణరావుపేట విలేజ్లో నేను ఉంటాను. గత 25 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. నా యొక్క విద్యా అర్హతలు ఏంటంటే, నాది ఎంఏ పొలిటికల్ సైన్స్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లోపల ఎంఏ జ్యోతిషం చేశాను. తర్వాత ఈ జ్యోతిషం మీద నా దగ్గరికి నా పక్కన విలేజ్ ఉండేటటువంటి విలేజ్ వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళకు నేను తెలిసినటువంటి నా యొక్క వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం నేను ఇస్తూ ఉంటాను. ఇంకా తర్వాత ఈ జ్యోతిష మీద ఆసక్తితోటి నేను నెక్స్ట్ ఈ వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లోపల నేను చేరడం జరిగింది. ఈ వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లోపల నేను 2024 సంవత్సరం చేరాను. ఇందులోపల బోధించినటువంటి తీరు, ఇందులోపల మ్యారేజు, ముహూర్తము, మెడికల్ ప్రొఫెషనల్, అష్టక వర్కు, నాడి, వాస్తుశాస్త్రము, న్యూమరాలజీ, క్రిస్టల్స్, రుద్రాక్ష, కేపీ, ఇందులోపల నేను సవివరంగా అన్నీ నేర్చుకున్నాను. ఇందులో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారు, గురువు గారు మాకు సైంటిఫిక్గా, శాస్త్రీయంగా మాతోటి చాటు వేయించి ఫలితాలు చెప్పిస్తారు. అదొకటి నాకు బాగా నచ్చింది. అయితే ఇందులోపల గురువుగారు ఒక స్లోగన్ పెట్టారు. ఏంటంటే, వీ డోంట్ జస్ట్ టీచ్ అస్ట్రాలజీ, వీ మేక్ అస్ట్రాలజర్స్. మొదట ఏముందులే అందరూ అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రచారానికి పెట్టిండ్రు అనుకున్నాను నేను. ఏదైనా కానీ ఒక పండును తింటేనే మనకు రుచి తెలుస్తుంది. అదే రుచి ఏ విధంగా ఉందో అనేటటువంటిది ఇందులో చేరినాక నేను అనుభవించాను. అయితే గురువుగారి దగ్గర నేను జ్యోతిష శాస్త్రం లోపల ఉండేటటువంటి రహస్య విషయాలు, లోతైన విషయాలు తెలుసుకున్నాను. శాస్త్రం ఇంత డెత్తుగా ఉంటుందా అని నేను మొదట ఆశ్చర్యపోయాను. వేరే సంస్థలలో కూడా నేను చాలా సంస్థలలో, మన ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంస్థలలో నేను దాదాపుగా అందరు గురువులు నాకు పరిచయం ఉన్నారు. వేరే సంస్థలలో ఇంత వేరే సంస్థలు ట్రెడిషనల్గా చెప్పిండ్రు. కానీ ఇక్కడ శాస్త్రోక్తంగా మాతోటే ప్రాక్టికల్గా చేయించి దాని రిజల్ట్ మాతోటి చెప్పించారు గురువుగారు. ఒక చార్ట్ను ఏ విధంగా విశ్లేషించాలనేటటువంటిది నేను ఇక్కడ సంపూర్ణంగా నేర్చుకున్నాను. ఏదైనా ఒక భావం చూసినప్పుడు మేము మొదటగా D1 ఒకదాన్ని, దాంతోపాటు D9 మాత్రమే చూసేటటువంటి దాన్ని. తర్వాత గురువుగారి దగ్గర
D1 నుండి షష్టాంశ వరకు D60 వరకు మేము భావాలను ఏ విధంగా చూడాలి, ఏ విధంగా పరిశీలించాలనేటటువంటి విషయాలను మేము ఇందులో నేర్చుకున్నాము. అయితే ఏదైనా ధనయోగాలు చూసేటప్పుడు D1తో పాటు D2 చూడాలని మాకు తెలియదు. అదే ఉద్యోగ స్థానం చూడాలన్నప్పుడు D1తో పాటు D2 చూడాలని, ఇంకా వివాహానికి D1తో పాటు D9 చూడాలని, కవలలకు షష్టాంశ చూడాలని, ఈ విధంగా ఇందులో మనం శాస్త్రాన్ని ఏ విధంగా మనకు వచ్చినటువంటి వాళ్ళను పూర్తిగా వాళ్ళకు న్యాయం చేయగలము అనేటువంటి విషయాలను గురువుగారి దగ్గర అన్ని చాట్లతో పరిశీలించి మాకు నేర్పడం జరిగింది. ఇందులో నాకు బాగా నచ్చినటువంటిది, గురువుగారు చెప్పినటువంటిది ఆసక్తి కలిగించింది ఆలస్య వివాహము. నేను ఇక్కడ ఈ ఫీల్డ్లో చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నా కాబట్టి నాకు ఎక్కువ వచ్చేటటువంటి ప్రశ్నల లోపల ఉద్యోగము, వివాహము, సంతానము, ఇంకొకటి విదేశీయానం గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అందులోపల నాకు ఆసక్తి కలిగినటువంటిది వివాహం. కాబట్టి అసలు వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనేటటువంటి దాని మీద నేను ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారి దగ్గర విఎస్ఆర్ఓల ప్రాక్టికల్గా నేను శిక్షణ పొందిన, అసలు వివాహం అంటే ఏమిటి అని తెలుసుకున్నా. ఆలస్య వివాహం ఎందుకు జరుగుతున్నాయి, అసలు వివాహ వ్యవస్థ ఏమిటి, ఇది ఎలా వచ్చింది అనేటటువంటిది కూడా గురువుగారు ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారి వద్ద వివరంగా నేర్చుకున్నాను. అందులకు విఎస్ఆర్ఓ అధిపతి అయినటువంటి కృష్ణకాంత్ శర్మ గారికి నా ప్రత్యేక అభివందనలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, అసలు డిలే మ్యారేజ్ అన్నప్పుడు జాతకం లోపల ఆలస్య వివాహానికి గల కారణాల పరిశీలన మనం చూస్తే చాలా కారణాలు ఉంటాయి. ఒక కారణంతో వివాహం ఆలస్యమవుతుంది అని మనం చెప్పలేము. సప్తమాధిపతి అస్తంగత్వం చెంది ఉంటే ఆలస్య వివాహం అవుతుంది. ఇంకా సప్తమాధిపతి నీచలో ఉంటే కూడా ఆలస్య వివాహం అవుతుంది. సప్తమాధిపతి వక్రగతిలో ఉంటే కూడా ఆలస్య వివాహము అవుతుంది. ఇంకా సప్తమాధిపతి సప్తమానికి వ్యయస్థానమైనటువంటి షష్టమంలో ఉంటే కూడా మనం ఆలస్య వివాహంగా పరిగణిస్తాము. సప్తమాధిపతి శని భగవాని నక్షత్రంలో ఉంటే కూడా మనం ఆలస్యంగా వివాహంగా పరిగణిస్తాము. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు కూడా, షష్టాధిపతి సప్తమంలో కూడా ఆలస్య వివాహము. సప్తమంలో శని భగవాన్ ఉంటే కూడా ఆలస్య వివాహము. సప్తమంలో రాహు ఉన్న ఆలస్య వివాహము. సప్తమంలో కేతు ఉంటే కూడా ఆలస్య వివాహము. సప్తమంలో వక్రించిన గ్రహం ఏదైనా ఉంటే కూడా ఆలస్య వివాహము. సప్తమం లోపల నీచ గ్రహం ఉంటే కూడా ఆలస్య వివాహము. శుక్రుడు షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అవుతుంది. అది భృక్షట్క దోషంగా ఏర్పడుతుంది. శని భగవానుడు పంచమ స్థానం లోపల ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం ఏర్పడుతుంది. ఇక సప్తమ స్థానం లోపల గ్రహణం ఏర్పడ్డా ఇలాంటి సమయం లోపల కూడా ఆలస్య వివాహము కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా సప్తమం లోపల అమావాస్య రోజు ఏర్పడ్డా కానీ సప్తమ స్థానంలో పాపకర్తిలో ఉన్న ఆలస్య వివాహము. సప్తమాధిపతి పాపకర్తిలో ఉంటే కూడా ఆలస్య వివాహం అవుతుంది. ఇక డైవర్స్ కాంబినేషన్ చూసినప్పుడు సప్తమాధిపతి బలహీనంగా ఉండి 6 మరియు 8 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా, వాటిపై శుభగ్రహాలు వీక్షణ లేనప్పుడు కూడా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మ్యారేజ్ టైమింగ్. వివాహం కంటే ముందు జాతక పరిశీలన. ఈ 7th హౌస్ మ్యారేజ్ అండ్ 7th హౌస్ 10th అండ్ కండిషన్ ఆఫ్ మ్యారేజ్. వీనస్ సిగ్నిఫికేషన్ ఆఫ్ మ్యారేజ్. జూపిటర్ సిగ్నిఫికేటర్ అండ్ బెనిఫిట్ ఇన్ఫ్లెక్స్. మార్స్ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ మాంగలిక్ అండ్ కుజదోషం. సాటర్న్ డిలే, డిస్ట్రక్షన్ అండ్ డిస్పోన్మెంట్. రాహు కేతు ఇరెగ్యులారిటీ, ఇన్కన్వీనియన్స్, సర్కమ్స్టెన్స్,
డిస్టర్బెన్స్. మూన్ ఎమోషన్స్, స్టెబిలిటీ, మ్యాటీరియల్ బాండింగ్. సెకండ్ హౌస్ ఫ్యామిలీ, ఫేమింగ్. ఈ 11th హౌస్ ఫుల్ఫిల్మెంట్ అండ్ రియలైజేషన్ ఆఫ్ మ్యారేజ్. 6th, 8th, 12th హౌస్ obstacles, constructs, separations and losses. D9 Navamsa, deeper assessment of marriage. A careful study of these factors reveals the hidden patterns behind marriage or separation. మ్యారేజ్ కాంబినేషన్స్ చూసేటప్పుడు చంద్రుడి నుండి చూసేటటువంటిది మైండ్ రీడింగ్, లగ్నం నుండి చూసేటటువంటిది బాడీ రీడింగ్, రవి నుండి చూసేటటువంటిది ఆత్మ రీడింగ్. అయితే అప్పర్ మార్క్స్ ఉన్నప్పుడు పూర్తిగా బలం కలిగి ఉంటాడు. ఈ మ్యారేజ్ మ్యాచ్ లోపల మనం మొదట చూడాల్సింది లగ్నము. లగ్నము మన గురించి, మన సెల్ఫ్ గురించి తెలుపుతుంది. పురుష జాతకం లోపల లగ్నము, స్త్రీ జాతకంలోని లగ్నము, ఇవి రెండు పూర్తిగా పరిశీలించాలి. మకర లగ్నం వారు ఎప్పుడు కొద్దిగా పని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది, వాళ్ళకు ఇంటిలో కూడా ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఇద్దరిది ఒకటే రాశి అయినప్పుడు మనము వివాహము వద్దనేటటువంటి భావన మనం చెప్పాలి. ఏలినాటి శనులు ఒకేసారి ఇద్దరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహ జీవితం అనుకూలంగా ఉండాలంటే ముఖ్యంగా మనము 3-4 విషయాలు పరిశీలించాలి. అయితే ఇందులోపల 7th హౌస్ మ్యారేజ్ అండ్ స్పౌస్, 7th లార్డ్ స్ట్రెంగ్త్ అండ్ కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్, వీనస్ సిగ్నిఫికేషన్ ఆఫ్ మ్యారేజ్, జూపిటర్ సిగ్నిఫికేషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ఫ్లుయెన్స్, మార్స్ ఎక్స్పెల్స్ అండ్ మాంగళిక్ కుజదోష, సాటర్న్ డిలే, రాహు కేతు ఇరెగ్యులారిటీ, మూన్ ఎమోషనల్, సెకండ్ హౌస్ ఫ్యామిలీ ఫార్మేషన్, 11th హౌస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్, 6th, 8th, 12th, 9th నవాంశ డీపర్ మిస్ ఆఫ్ మ్యారేజ్. అయితే మనం వివాహానికి చూసినప్పుడు సోషల్ కంపాటబిలిటీ, కల్చరల్ కంపాటబిలిటీ, ఫైనాన్షియల్ కంపాటబిలిటీ, మ్యారేజ్ కంపాటబిలిటీ, 2-12 లగ్నాలు మంచిగా కలుస్తాయి. షష్టాష్టక లగ్నాలు మనము వద్దు అని చెప్తాము. 3-11 లగ్నాలు బెస్ట్ మ్యాచ్ అని చెప్తాము. కర్కాటక రాశి, సింహరాశి వారికి వివాహం కొద్దిగంత అనుకూలం కాదని చెప్తాము. కర్కాటకం జలతత్వం, సింహం అగ్నితత్వం, వేరే రాజ్యాలకు సంబంధించిన రాజులు కలవరు. మేషలగ్నం, వృశ్చిక లగ్నం, షష్టాష్టకాలు కలవవు. నెక్స్ట్ రాశి తత్వాలు పరిశీలించాలి, రాశికి అధిపతులు పరిశీలించాలి, రాశి మైత్రిని కూడా చూడాలి. అయితే మనం ఇక్కడ వివాహము మేజర్ ఇండికేటర్ ఇన్ ద 7th లార్డ్ ఈజ్ వీక్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద 6th or 8th హౌస్. డిలే మ్యారేజ్, మ్యారిటల్ డిస్టర్బెన్స్, పాసిబిలిటీ అండ్ సక్సెస్. ఈ వివాహ కాంబినేషన్స్ మనం చూసినప్పుడు దంపతులిద్దరికి సింహరాశి అయితే ఇంటి లోపల ఇద్దరు నువ్వెంత అనేటటువంటి భావం లోపల ఉంటారు. నెక్స్ట్ లగ్నము, లగ్నాధిపతి చూసుకోవాలి. ఇవి గురుడు ఎప్పుడు జీవము నా జీవం అంటూ ఉంటాడు. పూర్వకాలం లోపల దంపతులకు 12 ఏళ్ళు లేదా ఈ సమయం లోపల వివాహం జరిగేటటువంటిది. రాను రాను సంవత్సరాలు గడిచిన కొద్దీ ఇంటిమేషన్ ఎక్కువ ఉంది. 12 ఏళ్ల కాలం పోయి 7 సంవత్సరాలకు వచ్చింది. 5-9 లోపల రాశి లోపల గురువు ఉంటాడు కాబట్టి అబ్బాయి అమ్మాయి జాతకాల లోపల 5-9లో గురువు ఉంటాడు. రాను రాను వివాహ కాలము 5 ఏళ్ళు పోయి ఇంకా తక్కువగా వచ్చింది. 1 సంవత్సరం తేడా వచ్చింది. 1 సంవత్సరం అయితే గురుడు ఇద్దరికి ఒకే రాశిలో ఉంటాడు. ఇప్పుడు క్లాస్మేట్స్నే వివాహం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అమ్మాయి పెద్దదైన వివాహం చేసుకుంటున్నారు. ఒకే రాశిలో గురుడు 159లో ఉన్న 170లో ఉన్న వారు బెస్ట్ కపుల్స్గా ఉంటే ఫ్రెండ్స్లా ఉంటారు. సపోర్టింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా
ఒక మనిషి యొక్క ఆలోచన లోపల ఏ విధంగా ఉంటుందో నవాంశ అనేది మనకు తెలుపుతుంది. నవాంశం శుక్రుని కారకత్వాలు, గురుని కారకత్వాలు, శవంతులకు సంబంధించిన కారకత్వాలు చూడాలి. ఇవి ముఖ్యంగా నవాంశ చార్ట్లో చూడాలి. ఈ విధంగా మనము వివాహ కారకత్వం చూసేటప్పుడు క్యాప్రికాన్, అక్వేరియస్ ఈ రాసులు అయినప్పుడు కొద్దిగంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సాటర్న్ ఆస్పెక్ట్ ఇన్ 7th హౌస్. శని భగవానుడు 3, 7, 10 వీక్షణలతోటి సప్తమాన్ని చూసినప్పుడు వివాహం లోపల సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇందులోపల థర్డ్ ఆస్పెక్ట్స్ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం కొద్దిగా వివాహ కారకత్వాలు తీసుకున్నప్పుడు వివాహం టైమింగ్ వచ్చిందా లేదన్నప్పుడు చూసినప్పుడు వివాహ కారకత్వాలు తీసుకోవాలి, వివాహం ల్యాండ్ మీద తీసుకోవాలి, భావాల మీద తీసుకోవాలి. 1/5 మీద మాక్సిమం రిజల్ట్ వస్తుంది. వివాహ నిర్ణయంలో అష్టకూటములు ముఖ్యమైనటువంటి దాన్ని మనం తీసుకున్నప్పుడు నెక్స్ట్ జాతక సమగ్ర పరిశీలన అనేటటువంటిది. జాతక సమగ్ర పరిశీలన లోపల ముఖ్యంగా అష్టకూటములు మనం చూస్తాము. అష్టకూటములు గుణమేలకం అంటే వరుడు, వధువు, చంద్ర నక్షత్రాల ఆధారంగా కలిసేటటువంటి 8 అంశాలు పరిశీలన చేస్తాము. వర్ణము, వైశ్య, తార, యోని, గ్రహమైత్రి, గణ, రాశి, బకూట, నాడి మొత్తం 36 గుణాలు ఉంటాయి. సాధారణంగా 36 గుణాలు వస్తే సరిపోతుందంటాం. ఇవి మనోభావ, శారీరక, సంతాన సంబంధమైన సామర్థ్యాన్ని మాత్రమే సూచిస్తాయి. జాతకములు కలవడం లేదంటే సమగ్ర పరిశీలన చేయాలి. ఇది చాలా విస్తృతమైనటువంటి పరిశీలన. లగ్నము, లగ్నాధిపతి, సప్తమ భావము, వివాహ భావము, 7వ భావాధిపతి పురుషుడు, శుక్రుడు, స్త్రీలకు గురుడు, మంగళ దోషము, దశలు, అంతర్దశలు, సప్తమ భావం, భావంపై పాపగ్రహాల దృష్టులు, ఆయుష్యం, ఆరోగ్యం, సంతానం యోగము ఇవన్నీ వివాహ జీవన వ్యవస్థని నిర్ధారిస్తాయి. వీనస్ అండ్ సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడు శుక్రుడు మరియు శని భగవానుడు కాంబినేషన్ పిఎస్ఈఎన్ లోపల ఉన్నప్పుడు పొజిషన్ ఈ విధంగా ఉన్నప్పుడు కూడా కొద్దిగంత ఆలస్య వివాహం అయ్యేటటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఇఫ్ ద మూన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద 8th or 12th house ఇన్ పాసిబుల్ డిలే మ్యారేజ్ బికమ్స్ స్ట్రాంగర్. శని భగవానుడు సప్తమంలో ఉన్నప్పుడు కూడా మనకు సప్తమాధిపతితో ఉన్నప్పుడు కూడా శుక్రుడు సప్తమాధిపతితో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మూన్ అండ్ రాహు కాంబినేషన్. ఇది మూన్ ఈజ్ కంజంక్షన్ రాహు, మూన్ రాహు ఈజ్ కనెక్షన్ విత్ 7th house, 7th lord వీక్. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు కూడా డిలే ఇన్ మ్యారేజ్, ఎమోషనల్ ఇన్స్టేబుల్ ఈ విధంగా వివాహ జీవితం లోపల చంద్రుడు రాహు కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహము జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ సాటర్న్ ఇన్ 7th house. శని భగవానుడు 7వ ఇంటి లోపల ఉన్నప్పుడు మ్యారేజ్ ఈ విధంగా డిలే అవుతుంది. శని భగవానుడు సప్తమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఏజ్ సరిగ్గా వివాహ వయస్సు 18 ఏళ్ళు వచ్చేటప్పటికీ శని భగవానుని మహాదశ నడిస్తే అప్పుడు ఏమవుతుందంటే 18 సంవత్సరాలు ప్లస్ శని భగవానుని మహాదశ 19 సంవత్సరాలు, 18 ప్లస్ 19 37 సంవత్సరాలు. అప్పుడు కూడా 37 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకు వివాహ యోగం అవుతుంది. అంత లోపల వివాహం చేసినా అది నిలుస్తలేదు.
వివాహం కావడానికి కూడా ముందడికి వస్తలేదు. 18+19 ఏళ్ళు అంటే 37 ఏళ్ళ వరకు దాదాపు ఈ ఏజ్ వచ్చినాకనే వాళ్ళకు సప్తమం లోపల శని భగవాన్ ఉన్నప్పుడు ఈ విధంగా ఈ దశలు నడిచినప్పుడు లేటుగా మ్యారేజ్ అనేది 37 సంవత్సరాలకు వివాహం అనేది చూపిస్తుంది. ఒకవేళ గురుని వీక్షణ గిన ఉంటే సప్తమ స్థానం మీద చెప్పలేము. జూపిటర్ ఆస్పెక్ట్ ఇన్ ద 7th లార్డ్. నెక్స్ట్ శని భగవానుడు కుజుడు ఈ కాంబినేషన్ కూడా డిలే మ్యారేజ్, ఆలస్య వివాహమే అవుతుంది. శని భగవానుడు కుజుడు కంజక్షన్ కూడా సాటర్న్ అండ్ మార్స్ ఆర్ ఫ్యూచర్ ఎక్సెస్ విత్ రాహు ఆర్ కేతు. సన్ అండ్ ఎబిలిటీ టు వీక్ మైండ్ టుగెదర్. శని భగవానుడు కుజుడు కూడా సప్తమంలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది చూపిస్తుంది. మనం కొన్ని కాంబినేషన్ చూసినప్పుడు శని కుజుడు రాహు సప్తములో ఉన్న, శని రాహు కేతు సప్తములో ఉన్నా కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది జరుగుతూ ఉంది. నెక్స్ట్ సాటర్న్ మూన్ ఇన్ఫ్లుయెన్స్. శని భగవానుడు చంద్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటువంటి జరుగుతుంది. ఈ రోహిణి హస్త 20 నక్షత్రాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటటువంటిది జరుగుతుంది. ఎమోషనల్ హేవింగ్ డిలే, ఫిజికల్లీ హ్యాబిట్స్ ఈ విధంగా ఉన్నప్పుడు కూడా దంపతులకు సమస్యలు ఏర్పడి వివాహము ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 7th లార్డ్ ఇన్ దుస్థాన హౌస్. సప్తమాధిపతి దుస్థానాలలో ఉన్నప్పుడు సప్తమాధిపతి 6వ ఇంట్లో కానీ, సప్తమాధిపతి అష్టమంలో కానీ ఈ విధంగా ఉన్నప్పుడు కూడా 6, 8 ఈ స్థానంలో ఉన్నప్పుడు కూడా వివాహము ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిలేషన్షిప్ కాంబినేషన్, మ్యారేజ్ డిస్టర్బెన్స్ ఈ విధంగా సప్తమాధిపతి షష్టము లోపల అష్టమం లోపల ఉన్నప్పుడు కూడా వివాహము ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ మంగళ దోషము మనం కుజ దోషము అయితే ఈ కుజ దోషం అన్నప్పుడు మనము ఈ జన్మలగ్నం నుండి చంద్రుడి నుండి శుక్రుడి నుండి కుజుడు 2, 4, 7, 8 ఈ 12 స్థానాలలో ఉన్నప్పుడు మనము కుజదోషంగా పరిగణిస్తాము. అయితే ఈ కుజదోషంకు నివారణలు కూడా ఎన్నో ఉన్నాయి. కర్కాటక సింహరాశిలో, మకర రాశిలో కుజుని మిత్రక్షేత్రం లోపల జన్మించినటువంటి వారికి కుజదోషం ఉండదని, 2, 4, 7, 8, 12 స్థానాల్లో రాహు ఉంటే కుజదోషం ఉండదని, ఒక జాతకంలో కుజుడు దోషిగా ఉన్న స్థానం లోపల 2వ జాతకం లోపల పాపగ్రహం ఉంటే కుజదోషం ఉండదని, 2వ స్థానము మిథున కన్యలైతే కూడా కుజదోషం ఉండదని, 4వ స్థానము మేష వృశ్చికములైనను కుజదోషం ఉండదని, 7వ స్థానము మకర కర్కాటక రాశులైన కుజదోషం ఉండదని, 8వ స్థానము ధనుర్మీనములైన కానీ ఈ దోషం లేదని, 12వ స్థానము వృషభ తులలైన ఈ దోషం లేదని, కుజుడు గురువుతో కలిసి ఉన్న
లేక చంద్రునితో కలిసిన కుజదోషం ఉండదని, కుజుడు కుంభసింహ రాశిలో ఉన్న ఈ దోషం ఉండదని, కుజుని స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చలో ఉన్న, నీచ రాశిలో ఉన్న లేదా వర్గోత్తమంలో ఉన్న ఈ దోషం ఉండదని, కుజుడు రవితో కలిసి అస్తంగతుడైన ఈ దోషం ఉండదని, ఇంకా ఎన్నో విధాలుగా కుజదోషానికి మినహాయింపులు చెప్పబడ్డాయి. అయితే ఇద్దరి జాతకాలలో కుజుడు ఒకే స్థానం ఉన్నప్పుడు వారికి ఇబ్బంది అనేది ఏం కాదు. అలాంటి వారు వివాహం చేసుకోవచ్చు. వారికి దోషం అనేటటువంటిది ఏముండదు. ఇద్దరికి కుజుడు ఒకటే స్థానంలో ఉన్నప్పుడు ఆ దోషం అనేటటువంటిది వాళ్ళకు దాని మీద ప్రభావం అనేటటువంటిది ఇవ్వదు. నెక్స్ట్, కలత్ర దోషం అన్నది. ఏమన్నా ప్రాబ్లమా అండి వెంకటేశ్వర గారు? మేడం ఏం లేదు. ఓకే. ఈ కలత్ర దోషం కూడా మనము జాతకం లోపల కుజుడు ఉన్నటువంటి స్థానాల నుంచి వెళ్ళి మనము పరిశీలన చేసుకోవచ్చు. కలత్ర దోషం ఉన్నా కానీ వివాహం కాదు. ఈ వివాహ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ప్లానెట్ కాంబినేషన్ చూసినప్పుడు మనము ఈ సెవెంత్ హౌస్, సెవెంత్ లార్డ్కి సంబంధించిన కారకత్వాలు చూడాలి. ముఖ్యంగా నవ చార్ట్ల చూడాలి. ఇవి శని రాహువు, శని కుజులు, రవి శని, రాహు శని, రాహు కుజుడు, రాహు శని, మార్స్ రవి, మార్స్ రాహు, మూన్ సాటర్న్, సాటర్న్ మూన్, సాటర్న్ సన్, సాటర్న్ రాహు, సాటర్న్ మార్స్. ఈ విధంగా ఈ కాంబినేషన్లు ఉన్నప్పుడు కూడా మనకు ఇంకా 3 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు కూడా శని కుజుడు రాహువు, సాటర్న్ మార్స్ రాహువు, సాటర్న్ సన్ మార్స్, సాటర్న్ రాహు శని, ఈ రవి, ఈ 3 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఈ కాంబినేషన్ లోపల ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటువంటిది మనకు కలుగుతుంది. నెక్స్ట్, రాహువు అష్టమ స్థానం లోపల ఉన్నప్పుడు కూడా మనకు మ్యారేజ్ డిలే అవుతుంది. ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్లు. రాహువు 8వ స్థానంలో ఉండడం కూడా అది ఎంత సరి అయినటువంటిది కాదు. అలాంటప్పుడు కూడా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, పితృదోషం జాతకం లోపల పితృదోషం ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అవుతుంది. పితృదోషం అంటే నవమ స్థానం లోపల రాహు భగవానుడు కానీ రవి భగవానుడు కానీ ఉన్నా, లేదా వ్యయ స్థానం లోపల రవి భగవానుడు రాహు ఉన్న ఆలస్య వివాహం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇట్లాంటి పితృదోషం ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
నెక్స్ట్ D9 నవాంశ లోపల కూడా మనము పరిశీలించేటటువంటిది ఎంతో ఉంది. అయితే డిలే మ్యారేజ్ నవాంశ లోపల కూడా శుక్రుడు డిబిల్డ్ అయినప్పుడు కూడా ఈ శుక్రుడు నవాంశ లోపల పాపకర్తలో ఉన్నప్పుడు కూడా ఈ ఆలస్య వివాహం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. D9 లోపల 7th లార్డ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. 6th, 7th, 12th ఇవి నవాంశ లోపల మనం ముఖ్యంగా పరిశీలించినటువంటి భావాలు. నెక్స్ట్ మెలిఫిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ అనగానే మనకు కుటుంబ స్థానం, ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్, స్పీచ్, మాట, కుటుంబం ఇది చూపిస్తుంది. సెకండ్ హౌస్ లోపల కూడా ఏదైనా పాపగ్రహాలు ఉన్నా కానీ 6th, 8th, 12th లార్డ్ ఉన్నా కానీ ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ శని భగవానుడు, రవి భగవానుడు వీరు 7th హౌస్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సాటర్న్ ఇన్ 7th హౌస్, సన్ అండ్ మూన్ ఆర్ ఆల్సో connected with 7th house. There are no benefit aspects in 7th house. ఏడవ ఇల్లు ఎఫెక్ట్ అయినా కానీ వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సిగ్నిఫికెంట్ మ్యారేజ్, మ్యారిటల్ డిస్టర్బెన్స్, ఎమోషనల్ ఫైర్స్, రిలేషన్షిప్ ఇన్స్టెబిలిటీ. నెక్స్ట్ శని భగవానుడు 7వ స్థానం లోపల ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే మ్యారేజ్ మే బై డిలే, ఆలస్య వివాహానికి కలత్ర భావగే మందే కలత్రం విలంబేన జాయతే శని దృష్టేతి తద్భావే వివేహే విలంబో భవేత్. సప్తమ భావంలో శని ఉండడం లేదా సప్తమ భావాన్ని శని ప్రభావితం చేయడం వల్ల వివాహంలో ఆలస్యంగా సంభవించవచ్చు. సప్తమాధిపతి శని సంబంధం కూడా సప్తమేవ శనియుక్తే శని దృష్టే తదా పునః వివాహే విలంబే ముహూర్తో జ్యోతిష శాస్త్ర విశారద. సప్తమ భావాధిపతి శనితో యుతి పొందిన లేదా శని దృష్టి పొందిన వివాహాలస్యానికి సూచనగా పరిగణిస్తాము. సప్తమాధిపతి 6, 8, 12లో ఉన్న షష్టాష్టమ వ్యయే బే సప్తమేవ వ్యవస్థితే కలత్ర ప్రాప్తి విఘ్నం స్యాత్ పాపదృష్టే విశేషత. సప్తమాధిపతి 6, 8 లేదా 12 భావాలలో ఉండి పాపగ్రహ ప్రభావం పొందితే వివాహ ప్రాప్తిలో అవరోధాలు ఏర్పడవచ్చు. సప్తమాధిపతి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్న శని రాహువులు శని రాశులైనటువంటి మకర కుంభ రాశిలో ఉన్న ఆలస్య వివాహం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా సప్తమ భావం ఆధారంగా సప్తమ భావంలో శని ఉండడం ముఖ్యంగా శని బలమైన ప్రభావాన్ని చూపితే వివాహంలో ఆలస్యం ఏర్పడుతుంది. సప్తమ భావంపై శని సంపూర్ణ దృష్టి ఉండడం, సప్తమ భావాధిపతి శనితో యుతి, సప్తమ భావాధిపతి శని దృష్టిలో ఉండడం, సప్తమ భావాధిపతి 6, 8, 12 భావాలలో ఉండి శని సంబంధం పొందడం, సప్తమ భావాధిపతి నీచ స్థితిలో ఉండి శని సంబంధం పొందడం, సప్తమ భావాధిపతి అస్తంగతుడై శని ప్రభావం పొందడం, సప్తమ భావాధిపతి వక్రగతిలో బలమైన సంబంధం కలిగి ఉన్నా కానీ, ఇంకా సప్తమ భావం లోపల శని రాహుల సంయోగం ఉన్నా కానీ ఆలస్య వివాహము. సప్తమ భావంలో శనికేతు సంయోగం కూడా మనకు ఆలస్య వివాహం అనేటటువంటి చూపిస్తుంది. శని సంబంధిత యోగాలు మనం చూసినప్పుడైతే శని సప్తమాధిపతిగా ఉండి బలహీనంగా ఉన్నా కానీ, తర్వాత శని సప్తమాధిపతిగా ఉండి 6వ భావంతో సంబంధం కలిగి ఉన్నా కానీ, శని సప్తమాధిపతిగా ఉండి 8వ భావం పొందిన కానీ, శని సప్తమాధిపతిగా ఉండి వ్యయభావము 12వ భావంతో సంబంధం కలిగి ఉన్నా కానీ, ఇంకా ఇవి ఆలస్య వివాహానికి
కారణమైనటువంటిది మనకు చూపిస్తుంది. ఇంకా శని లగ్నాధిపతిగా ఉండి సప్తమ భావాన్ని వీక్షించిన కానీ శని లగ్నంలో ఉండి సప్తమ భావాన్ని దృష్టి చేయడం, శని సప్తమ భావంలో ఉండి సప్తమాధిపతిని కూడా ప్రభావితం చేయడం, ఈ శని భగవానుడు అష్టమ భావంలో ఉండి సప్తమ భావము సప్తమాధిపతిపై ప్రభావాన్ని చూపించిన, శని భగవానుడు 10వ భావం నుండి సప్తమ భావాన్ని దృష్టి చేసిన, శని సూర్యులు పరస్పరం సంబంధం సప్తమం లేదా సప్తమాధిపతితో ఏర్పడ్డా కానీ ఈ విధంగా ఆలస్య వివాహం అనేటటువంటిది అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, సాటర్న్ రాహు ఇన్ 7th హౌస్. శని భగవానుడు రాహువు 7వ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వివాహం లోపల డిలే అవుతుంది. రిలేషన్షిప్ లోపల ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలా ఉన్నప్పుడు కూడా కొద్దిగంత ఏమవుతుందంటే కులాంతర వివాహాలు చేసుకునేటటువంటి అవకాశాలు నేను పరిశీలించాను. మతాంతర వివాహాలు కూడా శని రాహువు కలిసి ఉన్నప్పుడు వేరే మతం వాళ్ళతోటి వివాహాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్, నెప్ట్యూన్ కూడా సప్తమ భావం లోపల ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్, శుక్రుడు శని భగవానుడు ఈ విధంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు కలిసి ఉన్న పొజిషన్, ఆస్పెక్ట్, కంజక్షన్, నక్షత్ర పిఏషియన్ల లోపల కూడా ఉన్నప్పుడు కూడా డిలే మ్యారేజ్ అవుతుంది. సీరియస్ అప్రాచ్మెంట్లీ greater maturity before marriage, possibility due to circulation. శుక్రుడు 6వ భావంలో ఉంటే సప్తమ భావంతో సంబంధం కలిగి ఉంటాడు. శుక్రుడు 8వ భావంలో ఉండడం కూడా సప్తమాధిపతి బలహీనంగా ఉండడం, శుక్రుడు 12వ భావంలో ఉండే కూడా శని సంబంధం పొందడం, శుక్రుడు శనితో యుతి, శుక్రుడు శని దృష్టిలో ఉండడం, శుక్రుడు రాహు శని సంయోగ ప్రభావంలో ఉండడం, శుక్రుడు కేతు ప్రభావం పొంది అదే సమయంలో సప్తమ భావం బలహీనంగా ఉండడం, శుక్రుడు నీచరాశిలో ఉండి శని ప్రభావం పొందడం, శుక్రుడు అస్తంగస్తుడై సప్తమాధిపతి బలహీనంగా ఉండడం, ఇంకా శుక్రుడు పాపకర్తిలో ఉన్నా కానీ ఆలస్య వివాహం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, మార్స్ ఇన్ 8th హౌస్. కుజుడు అష్టమ భావంలో ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం అవుతుంది. ది 8th హౌస్ ఈజ్ హాస్పిటల్ సింగ్ ఇన్ మార్స్, దేర్ ఈజ్ నో బెనిఫిట్స్ ఆస్పెక్ట్స్. ఈ కుజుడు 8వ భావంలో ఉన్నప్పుడు శుభగ్రహాల వీక్షణ లేనప్పుడు కూడా వివాహ జీవితం లోపల ఆలస్యం ఉండేటువంటి ఏర్పడుతుంది. Gemini becomes in the 8th house in Mars in placed in Gemini. Saturn relative aspect can create in attitude, delaying influence.
Virgo becomes in 8th house. The condition of Mars Saturn in benefits aspect should be carefully examined. Next, శని భగవానుడు రాహు 2nd house, 7th house, 11th house. సాటర్న్ రాహువును की మ్యారేజ్ హౌస్ 2nd house, 7th house, 11th house. 7th ఫ్యామిలీ హౌస్, 7th మ్యారేజ్ హౌస్, 11th గెయిన్స్. అయితే డిలే మ్యారేజ్, ఫ్యామిలీ రిలేషన్స్ లోపల ఇబ్బందులు, ఈ విధంగా శని రాహులు కలిసి ఉన్నప్పుడు కూడా వైవాహిక జీవితం లోపల ఇబ్బందులు, ఆలస్య వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, సెకండ్ హౌస్, 7th house, 11th లార్డ్స్ కనెక్టెడ్ విత్ 6th house, 8th house, 12th house. సెకండ్ హౌస్ ఫ్యామిలీ, 7th house మ్యారేజ్, 11th house fulfillment, 6th house confident, obstacle, 8th house suddenly change, gains, 12th house loss, separate. మ్యారేజ్ హౌజెస్ 2, 7, 11 వీటి లోపల ఈ దుస్థానాలైనటువంటి హౌజులు ఉన్నా కానీ 6, 8, 12లో ఉన్నా కానీ పొజిషన్ యాక్సెప్ట్ కంజక్షన్లో ఉన్న వివాహ జీవితం లోపల ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకు. when is the lords of 2 and 7 and 11 connect with the lords of 6 and 8 and 12 through PACN, delay marriage may be indicated. Next, major PACN combinations. Second lord, 6th lord. Second lord, 8th lord. Second lord, 12th lord. 7th lord, 6th lord. 7th lord, 8th lord. 7th lord, 12th lord. 11th lord, 6th lord. 11th lord, 8th lord. 11th lord, 12th lord. ఈ కాంబినేషన్లు ఉన్నా కానీ వివాహ ఆలస్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇంకా 2nd and 7th lord occupying 6th lord. 2 and 7th. 2 and 7th, 2nd and 7th lord occupying 8th lord. రెండవ అధిపతి, 7వ అధిపతి 7వ స్థానం లోపల ఉన్న 12వ స్థానం లోపల ఉన్న వివాహం ఆలస్యం అనేది చూపిస్తుంది. 2, 7, 11 2nd, 7th, 11th లార్డ్స్ 6వ ఇంట్లో ఉన్న వివాహ ఆలస్యము. 2, 7, 11 ఈ స్థానాలు 8వ ఇంట్లో ఉన్న ఆలస్య వివాహము. 2, 7, 11 ఈ స్థానాలు అక్బై 12th హౌస్లో ఉన్న ఆలస్య వివాహం అనేటటువంటిది మనకు చూపిస్తుంది. నెక్స్ట్, జూపిటర్ బెనిఫిక్ ఇన్ఫ్లుయెన్స్. ఈ గురు భగవాన్ యొక్క వీక్షణ ఎక్స్పెక్ట్ ఇన్ 7th హౌస్. గురు భగవాన్ యొక్క దృష్టి సప్తమాధిపతి, సప్తమ స్థానము ఈ స్థానాల మీద ఉన్నప్పుడు గురు భగవాన్ యొక్క ప్రొటెక్ట్ ఇన్ మ్యారేజ్ హౌస్.
వివాహం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రొవైడ్ స్ట్రాంగ్ బెనిఫిట్ ఇన్ఫ్లిమెంట్. సెకండ్ హౌస్, 11th హౌస్, 7th హౌస్, అదర్ హౌజెస్. గురు భగవాన్ యొక్క వీక్షణలో సప్తమాధిపతి కానీ సప్తమ స్థానం మీద కానీ ఉన్నప్పుడు వివాహ జీవితము అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, సప్తమాధిపతి D1 లోపల మరియు D9 లోపల, D1 ప్లస్ D9 కాన్ఫరెన్స్, D1 లోపల సప్తమాధిపతి డిబ్లిటేట్ అయినా, 7th లార్డ్ ఎప్లికేట్ అయినా, 7th లార్డ్ ఇస్ కనెక్ట్ విత్ 8th లార్డ్తో ఉన్న, D9 లోపల 7th లార్డ్ అక్వడిన్ 6వ ఇంట్లో ఉన్న, D9 లోపల 7th లార్డ్ 8వ ఇంట్లో ఉన్న, D9 లోపల 7th లార్డ్ 12th లోపల ఉన్న వివాహం ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా ఉన్నాయి. ఈ D1 అండ్ ఇది D9 ఇది. నెక్స్ట్, అడిషనల్ మ్యారేజ్ రూల్స్. ఎగ్జామైన్ Venus, Jupiter and Mars for marriage. Mars in 1, 4, 7, 8 or 12 should be carefully evaluated. If Mars effect in the 7th house, marriage may be. Saturn Mars influence in the 7th house can indicate delay. 7th Lord in Rahu Ketu Nakshatra may indicate delay. 7th Lord in the 8th house may delay marriage. 7th Lord in the nakshatra of 8th Lord may delay marriage. Next, how to judge delay marriage. A systematic process. Seventh step in 1, examine the 7th house. Step 2, examine 7th Lord. Step 3, assess Venus and Jupiter. Step 4, check Saturn influence. Step 5, check Mars Bujadosha. Step 6, examine Rahu and Ketu. Step 7, check and 2nd and 11th house. 8th, examine 6th, 8th and 12th connection. Step 9, confirm the indication in 9th D9 Navamsa. Step 10, family, examine Dasa and Antardasa for marriage things. Next, delay versus divorce. Delayed marriage usually associated with Saturn, weak 7th Lord, 6th, 8th, 12th connection, afflicted Venus, D9 affliction, Rahu and Ketu influence. Divorce separation requires strong and respect
indication in value 7th house, 7th lord, 6th house, 8th house, 12th house, Venus, D9, 311th dasa. Next. Never judge marriage. 1. 7th house, 2. 7th lord, 3. Venus, 4. Jupiter, 5th. Saturn, 6th. Mars, 7th. Rahu and Ketu, 8th. 2 and 11th house, 9th. 6th, 8th and 12th. Connection, 10th. D9 Navamsa, 11th. Dasa and Antardasa. వివాహం చేసేటప్పుడు ఈ భావాలని మనము పరిశీలన చేసుకోవాలి. నెక్స్ట్. సమ్మరీ. Key takeaways. 1. Saturn is one of the strong indicators of delay. Second, a week of affected 7th lord can postpone marriage. Third, 6th, 8th and 12th house connection require carefully examination. Fourth, Saturn, Venus, Saturn, Mars and Saturn, Rahu combination can create delay. Fifth, Mars should be assured for Puja, Mangalik Dosa. Sixth, Rahu, Ketu can create inconveniential or complication and marriage circumcision. Seventh, D9 Navamsa is essential for confirmation. Eighth, Jupiter benefic influence or reduce or modify the delay. Ninth, marriage timing must ultimately be judged through dasa, antardasa and supporting transits. Next. ముఖ్యంగా మనము ఈ హిందూ వివాహ వ్యవస్థ లోపల ఈ వివాహ అనేటటువంటిది ప్రాచీన సాంస్కృతికమైనటువంటి ఆచారం నుంచి మనకు వస్తుంది. ఆధ్యాత్మిక వ్యవస్థ లోపల వేదాలు, ఉపనిషత్తులు, గుహ్య సూత్రాలు, ధర్మసూత్రాలు, పురాణాలు మరియు జ్యోతిష్ శాస్త్రం వంటి ప్రామాణిక గ్రంథాలు సమన్వయంతో ఈ వివాహ వ్యవస్థ వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. హిందూ దృష్టి లోపల వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సామూహిక ఒప్పందం కాదు. ఇది ధర్మం, అర్థము, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి గృహశాస్త్రంలోకి ప్రవేశించేటటువంటి సంస్కారము. చివరిగా హిందూ వివాహ వ్యవస్థ యొక్క పరమలక్ష్యము కేవలం దాంపత్య బంధాన్ని ఏర్పరచడమే కాదు, ధర్మబద్ధమైన కుటుంబ నిర్మాణం, సద్గుణ సంపన్నమైన సంతానోత్పత్తి, సహజ స్థిరత్వము, ఆధ్యాత్మిక వికాసము మరియు మానవ జీవిత పరిపూర్ణతను సాధించడానికి. అందువల్ల హిందూ వివాహం ఒక సంస్కారం, ఒక బాధ్యత, ఒక యజ్ఞము, ఒక జీవన విధానము, ఒక సాంస్కృతిక వారసత్వం మరియు భారతీయ నాగరికత యొక్క శాశ్వత విలువలకు ప్రతీకగా నిలిచింది. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే పవన్ స్లైడ్ షో ఆపేసేయండి. థ్యాంక్ యూ అండి, చక్కగా చెప్పారు. ఎనీ క్వశ్చన్స్ సార్? యువర్ ఫీడ్బ్యాక్ ప్లీజ్. యా, గుడ్ వన్, బాగా చెప్పారు. స్లైడ్స్ వర్ వెరీ గుడ్. సో లైక్ నెక్స్ట్ దీనికి ఒకసారి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఎనీ క్వశ్చన్స్ అండి ఆడియన్స్ నుంచి?
ఓకే. రేపు మనకి ఇదే టైంకి వాస్తు మీద సెషన్ ఉండండి ఫ్రమ్ కమల్. సో కైండ్లీ అటెండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ గురువార్త కూడా అటెండ్ కాండి. వాళ్ళ గురువార్త టైమింగ్స్ చేంజ్ అయినాయి 7 o'clock నుంచి. టుడేస్ గురువార్త ఈస్ ఫ్రమ్ 7 o'clock, 7 p.m. కైండ్లీ అటెండ్ అండ్ యూ కెన్, దిస్ ఈస్ అ పబ్లిక్ ఫ్రీ సెషన్ సో దట్ యూ కెన్ ఆల్సో ఫార్వర్డ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంపించవచ్చు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. రీసెంట్గా మన గురుగారు అక్కడ చిన్నజీయర్ స్వామి గారి దగ్గర ఇది ఇచ్చారు, ఇదే ప్రెజెంటేషన్. సో అది చాలా మన్నన పొందిన ఇది కాబట్టి, టాపిక్ కాబట్టి ఇక్కడ కూడా మనం అదే ఇస్తున్నాము. సో తప్పకుండా అటెండ్ అవ్వండి ఇవాళ. ఎస్ సార్. In English also. Yes. So today's presentation is is already given at the Chinnajiyar Swami's event the other day. So it was very praised and well appreciated. So the same presentation for our Visro students, because most of the Visro students were not there at that particular event. So for our own students and also for the well-wishers and friends, we are repeating the session. We are repeating the presentation here also in Visro. So for that particular thing only, we have postponed the timing from 6 o'clock because not all the people will be available at 6. So we are giving it at 7 p.m. Kindly attend and spread the news. Thank you. Any points, sir? Yeah, thank you. So Thank let us meet at 7 o'clock. Yes. Thank you. Thank you.